కరీంనగర్లో పిచ్చుకలకు ఆవాసంగా అనంతుల రమేష్ నిలయం నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణ, వైవిధ్య జీవానికి దోహదపడే పిచ్చుకలు, పిట్టలు నేడు కనిపించకుండా పోతున్నాయి. సెల్ ఫోన్ టవర్స్ రేడియేషన్ ప్రభావంతో సంతతి అంతరించిపోతోంది. ఈ నేపథ్యంలో అనంతుల రమేష్ నిలయం పిట్టలకు ఆవాసంగా మారుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం మనం కరీంనగర్లోని కిసాన్ నగర్లో ఒక పిచ్చుక ప్రేమికుడు వద్ద ఉన్నాం. అతను వాటికి ఆవాసం ఏర్పాటు చేసి వాటికి ఆహారంతో పాటు మంచినీళ్ళు కూడా అందిస్తున్నాడు. అయితే ఏదైతే పల్లెటూరులో కనిపించే ఈ పిచ్చుకలను వాటికి ఆవాసం లేక ఇటు పట్టణాలు పెరగడంతో ఏదైతే కంప్యూటర్ యుగంగా మారుతున్న తరుణంలో కొంత వాటికి ఆవాసాలు లేకుండా పోయాయి కాబట్టి వాటి కోసం ప్రత్యేకంగా తను ఆవాసాలు ఏర్పాటు చేసి వాటికి సంరక్షణలో వాటిని పెంచుతున్నారు. వారి మాటలో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రమేష్ గారు, పిచ్చుకలకు ఆవాసం కల్పించాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఒకప్పుడు పల్లెటూళ్ళలో ఉదయం లేవగానే కిలకిల రాగాలతోటి మరి ఈ పిచ్చుక జాతి మానవాళిని నిద్ర లేపేది. రైతుకు నేస్తంగా ఉండి, రైతుకు చేదోడు వాదోడుగా ఉండి, రైతుల్లో ఈ యొక్క పురుగులను ఏరివేస్తూ రైతుకు చేదోడు వాదోడుగా ఉండే. నేటి కాలంలో ఈ పురుగు మందు ఎక్కువ వాడకంతో ఆ పిచ్చుక జాతి అంతరించిపోతుంది. ఒకప్పుడు చూసినటువంటి పిచ్చుక కనబడటం లేదు. మేము చిన్నప్పుడు కూడా మా ఇండ్లలో పూరి గుడిసెల్లో ఉండే పిచ్చుక జాతి కనబడతలేదు. అప్పుడు ఆడుకున్న జ్ఞాపకాలు కూడా ఇప్పుడు కనబడతలేవని తెలిసి మా ఇంట్లో ఒక్కొక్కటి రెండు వచ్చేటివి. మరి ఈ పిచ్చుకలకు ఏం చేస్తే ఇప్పుడు వస్తాయి అనే ఒక ఆలోచనతోటి మా ఇంట్లో బర్డ్ ఫీడర్లు, నీళ్లు, గింజలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా వస్తున్నాయి. పల్లెటూర్లలో కనబడే పిచ్చుక పట్టణాల్లో కూడా మనం వాటిని ఆదరించి గింజలు వేసి నీళ్లు సమకూరిస్తే వస్తాయి అనేది ఒక సంకల్పంతో మా ఈ పట్టణంలో కూడా ఇంటి చుట్టూ మన మంచినీళ్ళు ఏర్పాటు చేయడం, తిండి గింజలు ఏర్పాటు చేయడంతో మనం పల్లెటూళ్ళలో కనిపించే పిచ్చుకలు మా ఇంటికి వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎండాకాలం వాటి కోసం మంచినీళ్ళు, కొన్ని గింజలు ఇట్లా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా పిచ్చుకలను మనం సంరక్షించిన వాళ్ళం అవుతాం. అవి ఖచ్చితంగా వస్తాయి. దానికి నిదర్శనమే మా ఇల్లు. చుట్టూ ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా మా ఇంట్లో ఈ పిచ్చుకలు వస్తూ ఉంటాయి. ఈ పిచ్చుకల ఈ కిలకిల రావాలతోటి ఇల్లంతా సందడిగా మారుతుంది. వందలాది పిచ్చుకలు మా ఇంటికి వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ పిచ్చుకలను సంరక్షించాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ఆవరణంలో ఈ గింజలు, నీళ్ళు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వస్తాయి. పిచ్చుక జాతి మానవాళికి తోడ్పడుతుంది. ముఖ్యంగా రైతులకు మంచి నేస్తాలుగా ఉంటాయి. రైతులకు మనము చేదోడు వాదోడుగా ఉండే పిచ్చుకను సంరక్షించాలని నేను పిలుపునిస్తున్నాను. ఇది మొత్తానికైతే రమేష్ చెప్పుకొచ్చేది ఏంటంటే, ఇటు ఏదైతే కంప్యూటర్ యుగంలా అంటే ఇటు సెల్ ఫోన్ తరంగాలతో కొంత పిచ్చుకలు అంతరించిపోతున్నాయి, అలాగే పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి ఈ పిచ్చుకలకి ఆవాసం లేకుండా పోతుంది. కాబట్టి మనం మన ఇంటికి దగ్గరనే వాటికి ఆవాసాలు ఏర్పాటు చేస్తే ఇటు మంచినీళ్ళు కూడా ఇలాంటివి ఏర్పాటు చేసి వాటికి దానాలు అంటే ఏర్పాటు చేస్తే ఈ ఎండాకాలం వాటిని మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం. తన మాటలో చెప్పుకొచ్చిన పరిస్థితి. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, కరీంనగర్ నుండి.